హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఈపీఎఫ్ఓ అంటే ప్రావిడెంట్ ఫండ్ గురించి డీటెయిల్ గా మనం తెలుసుకుందాము. అంటే ప్రావిడెంట్ ఫండ్ కొంతమంది తీసుకుంటారు. చిన్న జాబ్ నుంచి మన గవర్నమెంట్ జాబ్ వరకు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ అసలు ఈ ఈ పిఎఫ్ అంటే ఏంటో కొందరికి అసలు అంటే క్లియర్ గా తెలియకపోవచ్చు. వాళ్ళ గురించి ఈ వీడియో అన్నమాట. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పథకం ఈ ప్రావిడెంట్ ఫండ్ అన్నమాట. దీన్ని ఉద్యోగుల భవిష్య నిధి అని కూడా అంటారు. ప్రతి ఉద్యోగి వేతనం నుంచి 12% ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కు జమ అవుతుంది. అంటే కంపెనీ ఇచ్చిన సంస్థ, అంటే ఉద్యోగం ఇచ్చిన సంస్థ కూడా ఇంతే మొత్తాన్ని జమ చేస్తుంది. ఈ ఈపీఎఫ్ ను ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. ఏంటి అని అంటే ప్రావిడెంట్ ఫండ్ అనేది భవిష్యత్తుకు భరోసా కల్పించే ఒక భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పొచ్చు. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఈ పిఎఫ్ లో తమ వేతనం నుంచి అంటే కొంత మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్ లో కలుపుతారు. అలాగే ఏదైతే సంస్థలో మనం పనిచేస్తున్నామో వాళ్ళు కూడా అంతే విధంగా అంటే 12% జీతాన్ని జమ చేసి మనకు మొత్తంగా ఒక్కసారి ఇచ్చేస్తారు. ఒక్కసారి అంటే ప్రావిడెంట్ ఫండ్ ప్రతి నెల మన దాంట్లో నుంచి కొంత తీసి జమ అయిన తర్వాత మిడిల్లో మనకు ఏదైనా అవసరము అంటే ఆరోగ్యపరంగా అయినా అయి ఉండొచ్చు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం అయినా అయి ఉండొచ్చు. అప్పుడు దీన్ని మధ్యలోనే కొంతవరకు మనం కొంత తీసుకోవచ్చా అనే దాని గురించి కొందరికి డౌట్ ఉంటుంది. దాని గురించి అన్నమాట. అసలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటి అంటే ఉద్యోగులు తాము ప్రతి నెల పొందే జీతంలో కొంత భాగాన్ని దానిలో కల్పిస్తారు. ఇది మొత్తం మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఇంతే మొత్తాన్ని ఉద్యోగి పనిచేసే కంపెనీ యాజమాన్యం సైతం జమ చేస్తుంది. ఇలా ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నగదుకు వడ్డీ చెల్లిస్తుంది. అయితే కావాలనుకుంటే ఉద్యోగి వేతనం నుంచి కట్ అయ్యే వాటాను పెంచుకోవచ్చు. రిటైర్ అయ్యే నాటికి ఉద్యోగి యజమాని తమ చేసిన మొత్తంతో పాటు వడ్డీ కలిపి చెల్లిస్తారు. అయితే ఈ పిఎఫ్ డబ్బులు మన జీతం నుంచి మనకొచ్చే జీతం నుంచి 12% కట్ అవుతుంది. ఇంకా అందరూ మనకు లాస్ట్ జీవితంలో ఈ పిఎఫ్ డబ్బులు ఎక్కువగా ఉంటే మనకు ఒక ఆర్థిక భద్రత ఉంటుంది. కాబట్టి ఈ 12%మే కాకుండా మనము సొంతగా ఇంకా కొంత పర్సెంటేజ్ కలిపి కూడా ఆ పిఎఫ్ లో కలుపుకోవచ్చు అనమాట. దాని గురించి ఇక ఒక కంపెనీలో ఎంతమంది ఉద్యోగులు ఉంటే వారికి ఈ పిఎఫ్ ఖాతాలు తెరవాలి అనే విషయంపై ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. నిబంధనల మేరకు అర్హత సాధించిన కంపెనీ తమ ఉద్యోగులకు పిఎఫ్ ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఇక ఈపీఎఫ్ పై ప్రతి ఏడాది వడ్డీ రేటును సమీక్షిస్తోంది. అయితే దేశంలోని ద్రవ్యోల్బణం లాంటి కీలక అంశాలను పరిగణలోనికి తీసుకొని వడ్డీ రేట్లను ప్రకటిస్తోంది. ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు పిఎఫ్ ఖాతాదారుల అకౌంట్ లో వడ్డీని జమ చేస్తారు. ఈ ఈపీఎఫ్ డబ్బును ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చా? ఎందుకు అనంటే మన పిల్లల పెళ్లిళ్ళకి అయ్యి ఉండవచ్చు, అనుకోని ఆరోగ్య సమస్య వచ్చినా కానీ మనం విత్డ్రా చేసుకోవచ్చా అనే దానికి ఆన్సర్ అన్నమాట. ఉద్యోగితో పాటు కంపెనీ ప్రతి నెల జమ చేసే నగదు కొన్నేళ్ల తర్వాత పెద్ద మొత్తంలో జమ అవుతుంది. ఇది పదవీ విరమణ చేసిన తర్వాత అవసరాలకు గాను ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉద్యోగికి 58 ఏళ్లు వచ్చిన ఆ తర్వాత మొత్తం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముందస్తుగా కూడా తీసుకోవచ్చు. నిబంధనలకు లోబడి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వైద్య ఖర్చులు, పెళ్లి, హోమ్ లోన్ చెల్లింపులు, స్థిరాస్తి కొనుగోలు లాంటి వాటి కోసం ఈ ఈపీఎఫ్ ఖాతాలో సొమ్మును ఉపసంహరించుకొని వెసులుబాటు కల్పిస్తారనమాట. అంటే మనకు కావలసిన డబ్బులు కావాలి అని అనుకుంటే దాంట్లో నుంచి తీసిస్తారనమాట. ఉద్యోగి తన 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత పాక్షికంగా కొంత సొమ్మును వెనక్కి తీసుకోవచ్చు. ఇటీవల కరోనా వైరస్ విజృంభించిన క్రమంలో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత సొమ్మును తీసుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ ఉద్యోగం కోల్పోయి నెల రోజుల పాటు నిరుద్యోగిగా ఉన్న సమయంలో ఈ ఈపీఎఫ్ నుంచి 75% వరకు సొమ్మును తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక యుఏఎన్ అంటే ఏంటి అని అంటే
ఈ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ప్రతి ఉద్యోగి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఏఎన్ ను కేటాయిస్తోంది. ఇది ఉద్యోగికి తన జీవిత కాలం వరకు ఒకటే ఉంటుంది. ఉద్యోగం మారిన ప్రతిసారి ఈపీఎఫ్ ఖాతా నుంచి సొమ్ము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక అంటే యుఏఎన్ తో పాత కంపెనీ నుంచి కొత్త సంస్థకు మార్చుకోవచ్చు అనమాట. అంటే ఇది అనమాట యుఏఎన్ అంటే ప్రైవేట్ సెక్టార్ లో అయినా అయ్యుండొచ్చు, గవర్నమెంట్ సెక్టార్ లో అయినా అయ్యుండొచ్చు. ఇప్పుడు రీసెంట్ గా అంటే 18-19 లో గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయినా వాళ్లకు ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ వస్తే కనుక వాళ్ళు దీన్ని మనము ఈ ఈపీఎఫ్ ను ఆ జాబ్ లో నుంచి మళ్ళీ మనం చేరిన ఇంకో కొత్త జాబ్ లోకి ఇది యుఏఎన్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ప్రైవేట్ సెక్టార్ లో జాబ్స్ అయితే ఎప్పుడెప్పుడు మారుతూనే ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్ద ఎప్పుడు కానీ ఈ యుఏఎన్ తోని ప్రైవేట్ సెక్టార్ లో అయినా గవర్నమెంట్ సెక్టార్ లో అయినా కానీ మన ఈ పిఎఫ్ డీటెయిల్స్ ను చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ సొమ్ము తీసుకోకుండా పదవీ విరమణ వరకు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే యుఏఎన్ నంబర్ ద్వారా పిఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఈఎఫ్ఓ అధికారిక పోర్టల్ ద్వారా యుఏఎన్ నంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి పూర్తి వివరాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఈపీఎఫ్ఓ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది భారత ప్రభుత్వం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 2 ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఇది ఒకటి అనమాట. అంటే ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ చేస్తుంది. మరొకటి ఏంటంటే ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ ఉద్యోగులు ప్రతి నెల తమ వేతనం నుంచి కొంత పొదుపు చేసుకునేందుకు ఈ సంస్థను స్థాపించింది. ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో అందరూ చేరేందుకు అవకాశం లేదు. ఉద్యోగులు మాత్రమే సభ్యులుగా చేరవచ్చు. ఈ ఈపీఎఫ్ఓ అనేది ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. ఇందులో 2019-20 వరకు 24,077 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారనమాట. అయితే మనకు 1951 15వ తేదీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. అంటే 51 లో. ఇక 1952 లో దాని స్థానంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ తీసుకొచ్చారనమాట. ఇక ఆ తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఇక కర్మాగారాల్లో ఇతర సంస్థలలో ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్లు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లుగా ఉద్యోగుల భవిష్య నిధి బిల్లును 1952లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952గా పిలుస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఉద్యోగుల ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటర్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ పథకము బీమా పథకాన్ని కూడా నిర్వహిస్తున్నారన్నమాట. ఇక మనకు ఈపీఎఫ్ పింఛన్ స్కీమ్ గురించి కూడా తెలుసుకుందాం. అంటే మన ఉద్యోగుల భవిష్య నిధి పథకంలో పెన్షన్ స్కీమ్ అన్నమాట. ఇది 1995 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్ 1995 ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఉద్యోగి వేతనంలో అంటే 12% ఈపీఎఫ్ జమ చేస్తారు. అయితే కంపెనీ యాజమాన్యం వాటాలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కి 3.67% ప్రతి నెల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ గా వెళ్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తం నుంచి పెన్షన్ దాని సంబంధిత ప్రయోజనాలను అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని నిర్వహణ పూర్తిగా ఉద్యోగుల భవిష్య నిధి ట్రస్ట్ల చేతిలో ఉంటుంది. బోర్డు చైర్మన్ గా కేంద్ర కార్మిక శాఖ మంత్రి, సభ్యులుగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఉంటారు. అయితే పెన్షన్ స్కీమ్ 1995 అంటే 58 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఈ పెన్షన్ అనేది ఇస్తారనమాట. అలాగే పెన్షన్ ఫండ్ కి కనీసము 10 ఏళ్ల పాటు నగదు జమ చేసిన వారికి మాత్రమే ఈ పెన్షన్ చెల్లిస్తారనమాట. అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే జాబ్ లో జాయిన్ అయిన తర్వాత
మనం మిడిల్లో తీసుకున్నా కానీ ఏకకాలంగా ఒక 10 ఇయర్స్ వరకు ఆపకుండా తీసుకున్న వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీ ఉంది అని చెప్తున్నారనమాట. ఈ పెన్షన్ గురించి ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలి అన్నా, ఇంకా డీటెయిల్డ్‌గా కావాలన్నా గానీ నేను మళ్ళీ వీడియో చేస్తానండి. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ.